ఇకపోతే తదుపరి రాశి అలాగే చివరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే మీనరాశి. మరి ఈ మీనరాశి వ్యక్తులకు ఈ వారం అంటే ఆదివారం 12వ తారీఖు నుంచి శనివారం 18వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఆదాయం పరంగా, అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, కుటుంబ సభ్యులకు, దాంతోపాటు ఏంటంటే దంపతులకు మరి వీరందరికీ ఎలా ఉండబోతుంది అంటారు ఈ వారం ఒకసారి? మీనరాశి వాళ్లకు ఈ వారం కొంచెం బాగానే ఉంది, అనుకూలంగానే ఉంటుంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి మేలు జరిగే విధముగా మీరు నడుచుకుంటారు గాక. అలాగే ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టము ఫలించి తీరుతుంది గాక. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఆశాజనకముగా ఉంటాయి. మీరు ఏదైతే అనుకుంటారో అవే మీకు ఫలించబోతున్నాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాతీయము కలిగినటువంటి కొందరి దాతృత్వం వలన, అంటే మామూలుగా ఇక్కడే కాకోకుండా వేరే దీంట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా, మీరు ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి వాళ్ళు కాకుండా వేరే ఊరి వాళ్ళు కూడా మీకు కొంచెం సహకరించేటువంటి విధానంగానే ఉంటుంది. అలాగే ఆత్మీయతతో అర్థవంతమైనటువంటి చర్చలలో మామూలుగా మీరు పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలములో అందుకుంటారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అనేటువంటివి పొందుతారు గాక. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు అనేటువంటివి ఏమైనా ఉంటే ఉద్యోగస్తులు అవి తొలగిపోతాయి గాక. కళారంగము వారికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. వారము చివరిలో పనులలో వ్యయప్రయాసలు అనేటువంటివి అధికమవుతాయి. అదేమిటి, ఇంతవరకు వారం పొడవునా మేము చాలా సంతోషంగా చేసుకుంటూ వచ్చాము, ఈ పని వారం చివరిలో కాస్త ఇబ్బంది పెడుతుంది అని మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును, కానీ పూర్తి చేసుకుంటారు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అనుకున్నప్పుడు గురు పరంపర అయినటువంటి దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తుంది.